45 న్యూస్ కి స్వాగతం. సీఎం చంద్రబాబు సోదరుడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు పూర్తయ్యాయి. స్వగ్రామమైన నారావారిపల్లెలో ఆదివారం ప్రభుత్వ లాంఛనాల నడుమ అంత్యక్రియలు ముగిశాయి. అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. పార్థివ దేహాన్ని ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుండి రేణిగుంటకు తీసుకొచ్చి అక్కడి నుండి రోడ్డు మార్గాన నారావారిపల్లెకు తరలించారు. అభిమానులు, ఆప్తులు, బంధుమిత్రులు, నేతలు, ప్రజల సందర్శనార్థం నారావారిపల్లెలోని సీఎం చంద్రబాబు నివాసంలో భౌతిక కాయాన్ని ఉంచారు. సోదరుడి కడచూపుతో చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు రామ్మూర్తి నాయుడికి నివాళులర్పించారు. చంద్రబాబు, లోకేష్, రామ్మూర్తి కుటుంబ సభ్యులు ఇందిరా, రోహిత్, గిరీష్ లను పరామర్శించారు. అనంతరం మధ్యాహ్నం 2:30 భారీ జనసందోహం మధ్య రామ్మూర్తి నాయుడు అంతిమయాత్ర కొనసాగింది. రామ్మూర్తి నాయుడిని చివరి చూపు చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ్ముడి పాడెను చంద్రబాబు, లోకేష్ మోశారు. తల్లిదండ్రులు, అమ్మణమ్మ, ఖర్జూర నాయుడు అంత్యక్రియలు జరిగిన ప్రాంతంలోని ప్రభుత్వ లాంఛనాలతోటి రామ్మూర్తి నాయుడు దహన సంస్కారాలు చేపట్టారు.